వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. సో మొక్కులైతే ఇచ్చేసామండి. ఇప్పుడైతే మేము దర్శనానికైతే స్టార్ట్ అయిపోతున్నాము. రూమ్‌కైతే లాక్స్ ఏసేసి ఇంకా బయలుదేరుతున్నామండి. నాకు రూమ్ అయితే అండర్ గ్రౌండ్‌లో ఇచ్చారండి. చాలా బాగుంది రూము. కానీ ఫుల్ చలేసింది. పైకొచ్చేసరికి అసలంత చలే లేదనమాట. మా రూమ్‌లోనే ఫుల్ చలి ఉంది. ఇక మేమైతే దర్శనానికైతే బయలుదేరుతున్నాము. ఫస్ట్ స్వామివారిని దర్శించుకునే ముందు వారాహి స్వామివారిని అయితే మనం దర్శించుకోవాలని అయితే చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ 7 కొండల్లో వారాహి స్వామి వారు అయితే ఉండేవారంట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారు తిరుమలకి చేరుకొని నాకు ఇక్కడ ఉండటానికి కొంచెం స్థలం ఇవ్వమని అయితే వారాహి స్వామిని అడిగారంట. దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి వారు ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం, ప్రథమ దర్శనం స్వామివారికి కలిగిస్తానని వెంకటేశ్వర స్వామి వారు మాట అయితే ఇచ్చారంట. ఆ వారాహి స్వామి వారు ఆ మాటని అనుసరించి 100 అడుగుల స్థానాన్ని పుష్కరి దర్శనగా బదులుగా ఇచ్చారంట. మనందరం ఇప్పుడు శ్రీవారిని ఆనంద నిలయంలో దర్శించుకుంటున్నామంటే ఒక రకంగా వారాహి స్వామి కారణమని ఇక్కడ వారైతే చెప్తారు. అందుకు మనం ఫస్ట్ వారాహి స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారిని అయితే మేమైతే టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. ఫుల్లు రష్‌గా ఉందనమాట. చూడండి అసలు క్యూవే ఖాళీ లేదు. సో మేము కూడా క్యూ లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాము. మా చింతల్లో అయితే అసలు ఆగలేదంటే ఆగలేదు. కానీ పైన ఫుల్ ఎండ అండి. అసలు షెల్టరే లేదు క్యూ లైన్‌లో. పక్కనైతే కోనేరు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుందండి. నేను మీకు నైట్ టైం విజువల్స్ కూడా పెడతాను. చూడండి మా జీష్ గాడు అయితే ఫుల్ ఎంజాయింగ్ అనమాట. మాకైనా అలసట వచ్చిందేమో కానీ మా జీష్ తలకైతే అలసటే లేదు. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది. వారాహి స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే అన్నదానానికి వచ్చామండి. అన్నదానం భోజనం చేసేసిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం. అప్పటికే టైం 2:30 అయిపోయింది. 3 కల్లా వెళ్తే మేము త్వరగా వచ్చేస్తామని అనుకుని ఇక భోంచేసేసి అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పెయింటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఈ పెయింటింగ్ కూడా ఒక హిస్టరీ ఉందని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో అది నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఈ పెయింటింగ్ గురించి. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అయితే. మీరే చూసేయండి. భోజనం దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ చాలా ఫాస్ట్గా పెట్టేశారు. ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము 3కి అలా లోపలికి వెళ్ళాము కదండి. వెళ్ళిన 10 మినిట్స్‌కే కంపార్ట్మెంట్లో అయితే పెట్టేశారు. మళ్ళీ అక్కడ సాంబార్ అన్నం ఇచ్చారనమాట. కానీ కంపార్ట్మెంట్లో ఒక 30 మినిట్స్ ఏమో ఉన్నాము. మార్నింగ్ వచ్చిన వాళ్ళైతే 6 అవర్స్ ఉన్నారండి. ఇంకా మా గుడ్ లక్ అనమాట. సో ఇక్కడైతే ఊరేగింపు అయితే జరుగుతుంది. ఈవినింగ్ టైం కదండి. పల్లకీ సేవ అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మేము దర్శించుకున్నాము. చాలా బాగా అయితే అన్ని చోట్ల దర్శనం అయితే బాగా జరిగింది. 3కి వెళ్ళాము. 4:30 కల్లా బయటకు వచ్చేసామండి. చెప్పుకోవాలంటే చాలా అంటే చాలా త్వరగా అయిందనే చెప్పుకోవాలి. సో ఇంకా లడ్డూలు అయితే తీసుకుందామని లడ్డూ కౌంటర్కి అయితే వెళ్తున్నాము. లడ్డూ కౌంటర్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. చాలా అంటే చాలా దూరం ఉందన్నమాట టెంపుల్కి అను లడ్డూ కౌంటర్కి. మేమైతే లడ్డూ తీసుకుందామని లడ్డూ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. టికెట్కి వచ్చేసి 1 లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పారు. మేమైతే ఒక 30 లడ్డూస్ అయితే తీసుకున్నాము. మమ్మీ ఆఫీస్లో, డాడీ ఆఫీస్లో, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పంచిపెట్టాలి కదండి అందరికీ. సో మేమైతే 30 లడ్డూస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే
డిస్కషన్ అనమాట. ఎన్ని లడ్డూలు తీసుకోవాలి, ఏంటి, అది ఇది అని ఒకసారి చెప్తే అర్థం కాదుగా మా వాళ్ళకి, మళ్ళీ చెప్పామనమాట. సో, మేమైతే ఎన్ని లడ్డూస్ తీసుకోవాలి, మా అమ్మమ్మ వాళ్ళకి కూడా తీసుకోవాలి కదండీ! అందరం మేమే తీసుకున్నాము. అదే కౌంట్ చేసుకుంటున్నామనమాట. ఎన్ని తీసుకోవాలి, ఏంటి అని. 15 అయితే 15 ఒకళ్ళకి, 15 ఒకళ్ళకి అయితే తీసుకున్నాము. అందరికీ పంచిపెట్టాలని చెప్పేసి. ఇక్కడైతే మా చింతలు ఫ్రెండ్స్ అయితే కనిపించారనమాట. మా చింతలతో ఆడుతున్నారు. చూడండి మా చింతలు కూడా బాగా ఎంజాయ్ చేసేసింది. లడ్డూస్ తీసేసుకున్నాము. ఇంకా మా డాడీని అయితే అక్కడ పల్లకి సేవ దగ్గర అయితే కూర్చోబెట్టి వచ్చేసామండి. మళ్ళీ మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము మా డాడీ దగ్గరికి. కోనర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అండి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. మేము ఇక్కడ వరకు 7 వరకు ఉన్నామన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నామన్నమాట. నెక్స్ట్ మనకైతే ఇక్కడ గురువారం రోజు కదండి, నిజముఖ దర్శనం అయితే మాకు జరిగింది. ఇక్కడ మనమైతే దీపాలు అయితే వెలిగించుకోవాలని చెప్పారు. మేమైతే దీపాలు తీసేసుకొని స్వామివారికి దీపారాజన అయితే అలా చేసామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉందండి. దిగుదామని గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. సో ఆ ప్రింట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఆడు ఫోటో ఎంత దరిద్రంగా తీసాడంటే అంత దరిద్రంగా తీసాడనమాట. అస్సలు బాగాలేదు. ఇంక మేము ఏం కాపీస్ తీసుకోకుండా మెయిల్కి డాక్యుమెంటేషన్ అయితే పెట్టించేసుకున్నాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎక్కడ చూసిన ఫొటోస్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్ అనమాట తిరుపతిలో. కానీ కాస్ట్ కూడా టూ మచ్ చెప్పేస్తున్నారు. ప్రతిదీ ఏది అడిగినా కూడా, ఆఖరికి టిఫిన్స్ కూడా టూ మచ్ కాస్ట్ అండి. దాని బదులు బయట సాంబార్ అన్నం డైలీ పెడతారనమాట. అది తింటాం బెస్ట్. చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో తిరుపతి. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూడండి. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వ్లాగ్లో ఎటు వెళ్ళామో చెప్తాము. బాయ్.